అందరికీ నమస్కారము. మనసిచ్చాను 43వ భాగము. ఏంటి నోరు లెగుస్తుంది అన్న ఆర్య మాటలకి టక్కున నోరు మూసేసి తల దించేసింది. గుడ్. ఎప్పుడు ఈ భయమే మెయింటైన్ చెయ్యి. నువ్వు నాకు భయపడుతుంటేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది అని హాయిగా అన్నాడు ఆర్య. అతనిని కొరకొర చూస్తూ చేసేదేం లేక వాయిస్ తగ్గించి, మీరు నాకు పంపించిన పేపర్స్ అండ్ వీడియో గురించి మాట్లాడాలి అంది మొహం గంటుగా పెట్టుకొని. మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేముంది? నిజమే కదా అది అనగానే చివ్వున తలెత్తి అతనిని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు సూటిగా ఆమెను చూస్తున్నాయి. అతను చూసే చూపుల్లో ఆమెకు ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయా తన దగ్గర? ఆ చూపులు తట్టుకోలేక అతని కళ్ళల్లోకి చూడలేక మొహం పక్కకు తిప్పుకొని, నిజమేంటి అంటే, ఇప్పుడు మీరు నన్ను ఒక చీటర్ కింద లెక్క కడుతున్నారా అంది బాధగా. నమ్మిన మనసుల్ని మోసం చేసే వాళ్ళని చీటర్స్ అని అంటారు. బహుశా ఆ విషయం నీకు ఇంకా తెలీదు అనుకుంటా అని సూటిగా వచ్చాయి అతని మాటలు. ఆ మాటలకి ఆమె ప్రాణం చచ్చిపోయింది అనిపించింది కాసేపు. అయితే ఇప్పుడు మీరు చేసేది కరెక్టే అని మీ ఉద్దేశమా? నువ్వు చేసేది కరెక్టే అనే భ్రమలో నువ్వు ఉన్నావు కదా. అలాంటప్పుడు నేను చేసే ప్రతి పనిలోనూ చాలా క్లారిటీగా ఉంటాను. అండ్ 1కి 10 సార్లు ఆలోచించే ఏ పనైనా చేస్తాను. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలకి, పిచ్చి పిచ్చి మనుషులకి భయపడి ఎప్పుడూ పారిపోను. నమ్మిన వాళ్ళని అగాధంలోకి తోసేయను. ఇంకేం మాట్లాడలేకపోయింది ఆమె. ఏం మాట్లాడుతుంది? అతను మాట్లాడే ప్రతి మాట నిజమైనప్పుడు సరే, మీ జీవితం మీ ఇష్టం. అందులో నేను ఇన్వాల్వ్ అవ్వను అన్న ధృతి మాటకి అతనికి కోపం నశాలానికి అంటింది. పళ్ళు బిగించి ఆమెను కాల్చేసేలా చూశాడు. మీరు తనను పెళ్లి చేసుకుంటున్నారు. మీ ఇద్దరికి ఇష్టమై పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వీడియో నాకెందుకు పంపించారు అని కాస్త ధైర్యం చేసి అడిగింది ధృతి. నా ఇష్టం. నాకు పంపించాలా అనిపించింది పంపించాను. ఇందులో ఏంటి అని అతను అనగానే, అదే పర్టికులర్ గా నాకే ఎందుకు పంపించాలి అని ఎందుకు అనిపించింది. అసలు ఎందుకు పంపించారు? చెప్పాను కదా నా ఇష్టం అని. ఆమెకు అర్థమైంది. అతనికి సమాధానం చెప్పడం ఇష్టం లేదు అని. అతను కావాలని ఈ పని చేశాడు అని. నేను మిమ్మల్ని మోసం చేశాను అనటానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చెప్పండి. లేవు. నాకు నీ మీద డౌట్ వచ్చింది. ఉన్న ఫలంగా ఇంత మంచి జాబ్ వదిలేసి ఊరు దాటేస్తూ ఉంటే మా కంపెనీ వ్యవహారాలన్నీ కూడా ఎక్కడ వేరే కంపెనీకి మోసేస్తావేమో అని ముందే జాగ్రత్త పడ్డాను అని చాలా క్యాజువల్ గా చెప్పాడతను. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఈసారి నిజంగానే కోపం వచ్చింది ధృతికి. పర్లేదు, బానే ఉన్నావు. పెళ్లి వయసు వచ్చింది అనుకుంటా అని అంటున్న అతనికి మాటలకి ఒళ్ళు మండిపోయింది ధృతికి. నేను అడిగేది మీ కంటికి ఎలా కనిపిస్తున్నానని కాదు. అరే, మీ కంపెనీ విషయాలు తీసుకువెళ్ళి బయట పెడతానని ఎలా అనుకుంటున్నారు మీరు? మరి నాకు అంత చీప్ క్యారెక్టర్‌నా? డబ్బు, డబ్బు ఏమైనా చేపిస్తుంది మిస్ ధృతి. ప్రేమించిన వాళ్ళని దూరం చేస్తుంది. కన్న వాళ్ళకి, కన్న బిడ్డలకి మధ్య చిచ్చు పెడుతుంది. తల్లిదండ్రులను అనాథలను చేసేస్తుంది. బంధువులని ఆమడ దూరంలోనే ఆపేస్తుంది. మనిషన్న వాడి చుట్టూ మన అనుకునే మనిషినే లేకుండా చేస్తుంది. ఇన్ని చేస్తుంది తెలుసా? ఏమో తెలీదు నాకు. అసలు అలాంటివి తెలీదు. ఎందుకంటే నేను డబ్బుకి ఆశపడే మనిషిని కాదు. ఈ విషయం మీకు బాగా తెలుసు అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ అదంతా నా భ్రమ అని ప్రూవ్ చేశారిప్పుడు. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఆ కన్నీళ్లకు అతను మనసు కరుగుతున్నా అతను మెదడు మాత్రం ఆ కన్నీళ్లకు కరగవద్దు అని గట్టిగానే ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడేంటి? నేనిక్కడి నుంచి వెళ్తేనే కదా మీకు అనుమానం. నేనెక్కడికి వెళ్ళటం లేదు. ఇక్కడే ఉంటున్నాను. మీ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు నమ్మకం కుదురుతుందా? అందుకే కదా నా టికెట్స్, ప్రయాణం అన్నీ క్యాన్సిల్ అయ్యేలా చేశారు మీరు అని ఉక్రోషంగా అడిగింది ధృతి. ఏమో అవన్నీ నాకు తెలీదు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే నాకు, కంపెనీకి ఎక్కడో నష్టాల్లో కూరుకుపోతుందని భయపడి నేను ఇదంతా చేశాను. అంతేగాని నీకోసం కాదు అని నొక్కి చెప్పాడు ఆర్య. నీకోసం కాదు అన్న వర్డ్ వినగానే ధృతికి ఏదోలాగా అనిపించింది. ఈ నరకం భరించాలి తను. ఎందుకంటే తనకు తానుగా ఎంచుకుంది కదా అందుకు. సరే సార్, నేను మీకు మెయిల్ చేసిన రిజిగ్నేషన్ క్యాన్సిల్ చేస్తాను. అండ్ రేపటి నుంచి ఆఫీస్‌కి వస్తాను అని చెప్పింది ధృతి. ఓహో! అవునా అయితే? తమరు ఇప్పుడు ఆఫీస్‌కి రావడానికి మేము ఏం చెయ్యాలో అని వెటకారంగా అడిగాడు ఆర్య. ఏం చేయనవసరం లేదు అని అసహనంగా అంది ధృతి. అంటే తమరు వచ్చిన పని పూర్తయినట్టేనా అని మాట్లాడటం అయిపోయిందా అని అడిగాడు ఆర్య. అంతే, ఇంకేం లేదు అంది బెట్టుగా. ఓకే అయితే. ఇప్పుడు తమరు ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్‌ని నేను క్యాన్సిల్ చేయాలన్నా, ఉన్న జాబ్ నీకు పోకుండా ఉండాలి అన్నా, నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి అని అన్నాడు. ఏంటది
అని కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ అడిగింది ధృతి. అతని పెదవులపై సాడిస్టికల్ స్మైల్. వెయిట్ అండ్ సీ ధృతి, కాస్త ఓపిక పట్టు, చెప్తా. అతని ఆలోచనలు ఏంటో తెలియక, సరే మీరేం చెప్తే అదే చేస్తాను. బాగా ఆలోచించుకొని చెప్పు. వన్స్ స్టార్ట్ అయ్యాక క్విట్ అవ్వటం ఉండదు, సూటిగా చెప్పాడు. అయోమయంగా అతని వైపు చూసింది ధృతి. ఆర్య రూమ్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి వసు తన రూమ్ లో కాలు కలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని టెన్షన్ తో బీపీ పెరిగిపోయింది ఆమెకి. అయినా వాళ్ళ మాటలు వినాలి అన్నా తను స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సడన్ గా ఆర్య బయటకు వస్తే తను అక్కడ ఉంటే ఏం సమాధానం చెప్పాలి? అందుకే అటు వెళ్ళలేక, వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోలేక టెన్షన్ తో నరాలు తెగిలిపోయేలా ఉన్నాయి వసుకి. ఇదేంటి హారిక అని హారిక చేతిలో ఉన్న వస్తువుని చూస్తూ అనుమానంగా అడిగాడు పని. డాడ్, ఇంత బిజినెస్ చేస్తున్నారు, ఇదేంటో తెలీదా? అయ్యో తల్లి, ఇదేంటో తెలియదని కాదు, ఇది నీ చేతిలో ఎందుకు ఉంది, దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటి అని అడిగాను. డాడ్, ఇది పెన్ డ్రైవ్, అది తెలుస్తూనే ఉంది దేనికి సంబంధించింది అని. ఆ తర్వాత అడిగాడు పని. డాడ్, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను ఇంకా చిన్న పిల్లనని అనుకుంటున్నావా, లేకపోతే నాకసలు తెలివితేటలు లేవు అనుకుంటున్నావా అని పొగరుగా అడిగింది హారిక. పనికి కూతురులో నచ్చేది ఆ పొగరే. ఆ పొగరికి ముడుసుకుంటూ, నేనెందుకు నీ గురించి అలా అనుకుంటున్నాను తల్లి, కానీ నువ్వెప్పుడూ నా కంటికి చిన్నపిల్లలాగే కనిపిస్తావు అని అన్నాడు మురిపెంగా. నేను మీ కూతుర్ని కాబట్టి మీ కళ్ళకి చిన్నపిల్లలాగే కనిపిస్తాను డాడీ, కానీ నా ఆలోచనలేంటో నువ్వు అస్సలు అర్థం చేసుకోలేవు. ఒప్పుకుంటాను తల్లి, నా కూతురు నా కంటికి చిన్నపిల్లలా కనిపించిందని. నీకు తెలివితేటలు లేవు అని ఎలా అనుకుంటాను చెప్పు, నువ్వు నా కూతురివి అని గర్వంగా అన్నాడు ఫణి. ఫణి మాటలకు హారిక నవ్వుతూ, ఇందులో ఆర్య కంపెనీకి సంబంధించినవి పాస్వర్డ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అని మనకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం డాడీ అని హారిక చెప్పిన మాటకి ఫణి నిశ్చేష్టుడయ్యాడు. బేబీ, ఇదంతా ఎలా జరిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏంటి డాడీ, ఈ 1 వీక్ నుంచి నేను ఆర్య ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నాను అనుకున్నావు? నేను అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాను అనుకున్నావా? లేదు. తను పెళ్లి చేసుకుంటే ఓకే, వన్స్ నన్ను రిజెక్ట్ చేస్తే అతనిని ఎలా పతనం చేయాలో నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అక్కడే వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని నొక్కేశాను అని కన్నింగ్ గా అంది హారిక. కూతురు తెలివితేటలకి పని మనసు ఉప్పొంగిపోయింది. నిజంగానా హారిక? నేను ఇలా అని అస్సలు ఊహించుకోలేదు తెలుసా. నా బంగారు తల్లి ఇన్ని సంవత్సరాల నుంచి వాడిని ఎలా పడగొట్టాలో చూస్తుందని అనుకున్నాను, కానీ ఏ ఒక్క అవకాశం కూడా నాకు అంది రాలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా నీ రూపంలో నా కళ్ళ ముందు నిలిచింది. ఆర్య ఆస్తి అంతస్తు అన్నీ మనకంటే ఎక్కువగా ఉన్నాయని ఎంత పొగరు చూపిస్తాడు వాడు. ఇప్పుడు వాడి పిల్లక మన చేతిలో ఉంది. వాడిని మన ఇష్టం వచ్చినట్టు ఆడించాలి అని ఎన్నాళ్ల నుంచో ఆర్యపై ఉన్న అక్కసు వెళ్ళగక్కాడు ఫణి. హారికకు మాత్రం తన తండ్రి మాటల్లో ఉన్న అంతర్యాగం తెలుసుకోవటానికి ఆమె మెదడు సహకరించలేదు. ఎందుకంటే ఒక్క ఆర్య తనని రిజెక్ట్ చేశాడు అన్న ఆలోచనలోనే ఉన్న ఆమెకి ఫణికి ఎప్పటి నుంచో ఆర్య మీద కోపం ఉంది అన్న విషయం గ్రహించలేకపోయింది. సరే బేబీ, ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు అని అడిగాడు ఫణి. నథింగ్ డాడ్, ఈ పెన్ డ్రైవ్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయండి. ఇందులో ఉన్న సెక్యూర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం రిసీవ్ చేసుకొని అతడు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్ మొత్తాన్ని కొలాప్స్ చేయాలి. జస్ట్ 5 seconds డాడ్, అంతే. తన కంపెనీ నిమిషాల్లో కుప్పకూలిపోతుంది అని కోపంగా అంది హారిక. చాలు తల్లి, ఇది మాత్రం చాలు వాడు కోలుకోలుని దెబ్బ తీయటానికి అని హారిక చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ నిజంగా